ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్ది దూరం ఈడ్చుకు వెళ్ళిపోయినటువంటి లారీ. అసలు ఏం జరిగింది చూస్తే ఏపీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మరణించగా మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఘటన విజయనగరం మండలం చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం నాడు అర్ధరాత్రి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, బొచ్చిపేట, డెంకాడ మండలం, బొడ్డువలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందినటువంటి 3 కుటుంబాలు, మొత్తం 3 కుటుంబాలకు చెందినటువంటి 16 మంది రాయగడలో దైవ దర్శనానికి వెళ్లేందుకు బొలెరో వాహనాన్ని బుక్ చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి దైవ దర్శనాలకు వెళ్తున్నప్పుడు ఫ్యామిలీలు అందరూ కలిపి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే 3 ఫ్యామిలీలు అయితే కనుక విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం బొచ్చిపేట, అలాగే డెంకాడ మండలం బొడ్డవలస గ్రామం సంబంధించి విజయనగరం మండలం చెల్లూరుకు చెందినటువంటి 3 కుటుంబాలు 16 మంది కూడా ఈ రాయగడ దైవ దర్శనానికి వెళ్లేందుకైతే ఈ వాహనాన్ని బుక్ చేసుకున్నారు బొలెరో. బొచ్చిపేట నుంచి బయలుదేరినటువంటి వాహనంలో ఆయనాడ కూడలి వద్ద బొడ్డవలసకు చెందిన కొంతమంది ఎక్కారు. తర్వాత చెల్లూరు జాతీయ రహదారి పక్కన వాహనం ఆపారు. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్కాల్సి వస్తుంది కాబట్టి చెల్లూరు దగ్గర ఆపారు. అంటే సైడ్కి ఆపారని చెప్తున్నారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. అంతేకాదు కొద్ది దూరం వరకు వాహనాన్ని ఈడ్చుకు వెళ్ళిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక బాలుడితో పాటు 3 అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో చింతపల్లి రాంబాబు అలియాస్ రామునాయుడు అంటున్నారు, 50 సంవత్సరాలు, మజ్జి నారాయణరావు 50 సంవత్సరాలు, బి మోహన్ నాయుడు 8 ఏళ్ళు. 3 కూడా అక్కడికక్కడే మరణించారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. అందులో బాధాకరం. వీళ్ళంతా కూడా దినసరి కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 3 కుటుంబాల వారు దైవ దర్శనానికి వెళ్తుండగా మృత్యు 3ని బలిగొనడంతో కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.